కొన్ని సంవత్సరాలుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇతర వుడ్స్‌తో పోలిస్తే టాలీవుడ్‌లో ఎక్కువ రీ రిలీజ్‌లు చూస్తున్నాం. స్టార్ హీరోల సినిమాలు, సూపర్ హీరో సినిమాలు మాత్రమే కాకుండా చిన్న హీరోల సినిమాలు, డిజాస్టర్ అయిన సినిమాలు సైతం రీ రిలీజ్ కావడం టాలీవుడ్‌లో గత కొన్నాళ్లుగా ట్రెండ్ వస్తుంది. తాజాగా ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమా రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మహేష్ బాబు నటించిన సగం సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. మరికొన్ని రీ రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా చెప్పుకుంటూ పోతే రీ రిలీజ్ అయిన సినిమాల జాబితా చాలా పెద్దగా ఉంది. నెలకు కనీసం 2 రీ రిలీజ్‌లు అయినా ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో రీ రిలీజ్‌లు కొత్త సినిమాలను కూడా కిల్ చేస్తున్నాయి అనే విమర్శలు కూడా ఉన్నాయి. పెద్ద సినిమాలకు రీ రిలీజ్‌లు చేస్తే చిన్న సినిమాలు చితికిపోతున్నాయి. రీ రిలీజ్‌లు రెగ్యులర్ గా ఉంటున్నా కూడా అభిమానుల సందడి మాత్రం తగ్గడం లేదు. ప్రభాస్ నటించిన సినిమాలు నెలకు ఒకటి చొప్పున రీ రిలీజ్ అవుతున్నా అభిమానులు ఆయా సినిమాలను ఎంజాయ్ చేసేందుకు థియేటర్లకు ముందు క్యూ కడుతున్నారు. కేవలం ప్రభాస్ అనే కాకుండా ఏ హీరో సినిమా రీ రిలీజ్ అయినా, ఎన్ని రీ రిలీజ్‌లు ఉన్నా కూడా ఆయా హీరోల అభిమానులు థియేటర్ల ముందు బరులు తీయడం ఈ మధ్య కాలంగా కామన్ గా మారింది. అయితే రీ రిలీజ్‌లు షోలకు వెళ్లిన అభిమానులు కొందరు అత్యుత్సాహం కనబరచడంతో థియేటర్ల వద్ద హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఆ మధ్య ఒక వ్యక్తి థియేటర్‌లో క్రాకర్స్ ను కాల్చడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరికొందరు థియేటర్స్ లోపల డీజే సౌండ్స్, ఇతర సౌండ్స్ చేస్తూ ఉన్నారు. కొందరు యాంటీ ఫ్యాన్స్ సైతం హాజరయ్యి గొడవకు దిగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. థియేటర్లు పదే పదే డ్యామేజ్ అవుతున్నాయి. రీ రిలీజ్‌లు సమయంలో చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా కూడా అభిమానం పేరుతో రచ్చ చేస్తున్నారు. చాలా థియేటర్లు సీట్లు నాశనం అయ్యాయి. కొన్ని థియేటర్లు స్క్రీన్లపైన పాడు కూడా చేస్తున్నారు. మొత్తానికి థియేటర్ల యాజమాన్యాలు రీ రిలీజ్ అంటే భయపడే పరిస్థితి వచ్చింది. తాజాగా డార్లింగ్ రీ రిలీజ్ సందర్భంగా క్రాస్ రోడ్ లోని సుదర్శన్ థియేటర్ లో జరిగిన ఘటనతో థియేటర్ల యజమానులు మరింతగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక అభిమాని సినిమాకు సంబంధించిన పాటలను ప్లే చేయలేదు అంటూ థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగాడు. ఆ తర్వాత జరిగిన ఘటన నేపథ్యంలో అతడిపై థియేటర్ సిబ్బంది దాడికి దిగారు. దాంతో ఇతర అభిమానులు, ప్రేక్షకులు థియేటర్ సిబ్బందిపై దాడి చేశారు. మొత్తంగా ఈ వ్యవహారం రసవత్తరంగా జరిగింది. ప్రస్తుతం ఇదే విషయంపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సింగిల్ స్క్రీన్లలో అభిమానం పేరుతో కొందరు చేస్తున్న రచ్చ కారణంగా చాలా పెద్ద నష్టం జరుగుతుంది. అగ్ని ప్రమాదాలు జరగడం, థియేటర్లోని సీట్లు నాశనం కావడం, స్క్రీన్లు పాడు కావడం వంటి కారణాల వల్ల రీ రిలీజ్లకు సింగిల్ స్క్రీన్లు ఆసక్తి చూపడం లేదు. పెద్ద హీరోలు కొత్త సినిమాల సమయంలో సైతం ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే అప్పుడు ఎక్కువ వసూళ్లు వస్తాయి. క్యాంటింగ్ నడుస్తూ ఉంటుంది కనుక పెద్దగా ఇబ్బంది లేదు. రీ రిలీజ్లు సమయంలో హౌస్ఫుల్ కాకపోయినా షో చేయాల్సి ఉంటుంది. దాంతో థియేటర్ల యజమానులు అసలు రీ రిలీజ్లకు స్క్రీన్లు ఇవ్వడం అవసరమా అన్నట్లుగా పరిస్థితి మారింది. కొత్త సినిమాలు వరుసగా రావడం లేదు. వచ్చిన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఆ కారణం వల్ల కొందరు థియేటర్ యజమానులు రీ రిలీజ్ థియేటర్లు ఇస్తున్నారు తప్ప వారికి అసలు ఇష్టమే లేదు అనేది కొందరి మాట. అభిమానులు హద్దుల్లో ఉండకుంటే ముందు ముందు సింగిల్ స్క్రీన్లలో రీ రిలీజ్లు కష్టమయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషణలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.